అయితే నిన్న బిగ్ బాస్ లో ప్రియాంక గారు యోధురాలు కింద వచ్చారు, గౌతమ్ యోధుడు కింద వచ్చారు. వీళ్ళ గేమ్ ఎలా అనిపించింది మీకు? ఏం బాగా అనిపించింది. ఫస్ట్ అయితే హోమ్ కంటెస్టెంట్ గెలిచారు, సెకండ్ అయితే ఓడిపోయారు భరణి గారు, ఫస్ట్ అయితే కళ్యాణ్ గారు గెలిచారు. ఓకే ఫైన్. ఇవి నిన్న ఏం స్టప్ ఏమనిపించలేదు. మొన్న చూసుకున్నట్లయితే నామినేషన్లు వేసుకున్నారు కదా, అక్కడ నాకు అసలు ఏంటి అసలు మన బిగ్ బాస్ చూస్తున్నామా లేకపోతే ఇంకోటి ఏదైనా రాజకీయ రచ్చ చూస్తున్నామా, కొట్లాలు చూస్తున్నామా అనిపించింది. ఎందుకంటే అంతలా ఎందుకు అసలు బీద పడిపోతున్న అంత అవసరం అంటే పర్సనల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ గారు అయితే మరీను అసలు టేబుల్స్ అనేస్తున్నారు, తోసేస్తున్నారు. అంతే చెప్పాను కదా ఎన్నోసార్లు, మనకి ఎమోషన్స్ ఎఫెక్షన్స్ ఎన్నో ఉంటాయన్నమాట. దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం బయట వేరుంటుందని చెప్పాను, కానీ మరి అలా చేయడం అనేది నాకైతే నచ్చలేదు. మరి ఎవరు సంజన గారు కూడా రీతు చౌదరి గారిని నువ్వు డిమాండ్తో ఉంటున్నావు అని చెప్పి వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి మనం వెళ్ళడం అనేది మంచిది కాదని చెప్పి నేను అనుకుంటాను. అది నాట్ వెల్. మొన్నటి ఎపిసోడ్ లో చూసుకుంటే ఎవరిది తప్పంటారు? చెప్తాను కదా భయ్య, ఫస్ట్ అయితే సంజన గారిది కంపల్సరీ డెఫినెట్లీ ఉంది. ఎప్పుడు వ్యక్తిగతంగా మన పర్సనల్ విషయంగా దూషించకూడదు. వాళ్ళతో ఉంటాను వీళ్ళతో ఉండండి. అది కూడా ఒక అబ్బాయిని అంటే వేరే విషయం, ఏదో గడిచిపోయింది. ఒక అమ్మాయి, ఆమెకంటే ఒక ఫ్యూచర్ ఉంది, ఆమె ఎలాంటిదేం కావచ్చు. అలా టెలివిజన్లో ఎంతో మంది లక్షల్లో చూస్తూ ఉంటారు జనాలు. అలా అనడం అనేది నాకైతే నచ్చలేదు. దాని తర్వాత కళ్యాణ్ గారు మాట్లాడుతూ అది కూడా ఆయన టేబుల్స్ దన్నేయడాలు, అది కూడా నచ్చలేదు నాకు. అయితే కళ్యాణ్ గారు టేబుల్ తన్నడమే కనపడ్డా, డెమోన్ పవన్ గొంతు పట్టుకోవడం కనపడలేదా? నాకు అది కూడా కనిపించింది. మాట్లాడతాను కదా, అయితే ఏంటంటే వాళ్ళు చెప్తాను కదా, అది ఏదో పర్సనల్ తీసేసుకొని మీద గొడవ వేసుకోవడం ఇది కాదనమాట. ఎక్స్ప్రెస్ చేయాలి, ఇలా అయింది చెప్పి దేనికి నామినేషన్ కి సంబంధించిన విషయాలు ఏవైతున్నా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం అయితే చేయాలి. కానీ ఇమ్మల్ని ఎలా చెప్తాడు, ఇమ్మల్ని మంచిగా చెప్తాడు, ఇమ్మల్ని బాగా నచ్చుతా నాకు. వాళ్ళు ఎవరైనా అరిచినా కూడా అరే కూల్గా ఉంటారని చెప్పాడు. అలాగే సంజన గారికి కూడా చెప్పాడు, డిమాండ్ పవన్కి చెప్పాడు, కళ్యాణ్ కూడా చెప్పాడు. అది ఆయన ఒక వ్యక్తిత్వం అంటే అలా ఉండాలి. కళ్యాణ్ కి బయట పాజిటివిటీ చాలా ఉంది, ఎలాగైనా నెగిటివ్ చేయాలని చెప్పేసి డెమోన్ పవన్ అండ్ రీతు పన్నిన కుట్ర అని చెప్తున్నారు. మీరేమంటారు? వాళ్ళు బయటికి రాలే కదా నెగిటివిటీ ఏదని వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలియదు అనమాట. కానీ అక్కడ ఏదో వాళ్ళు అలా గొడవాడుకొని ఎమోషన్స్ అలా చేశారు తప్ప ఎవరు అలా చేయరు. ఎమోషన్లు దొరికినప్పుడు అలా నడిచింది అనమాట. మళ్ళీ వాళ్ళదే రిలీజ్ అయ్యారు కదా. అట్లా వీక్ లో చూసుకుంటే కళ్యాణ్ ని కెప్టెన్సీ టాస్క్ నుండి రీతు ఓవర్ పవన్ ఇద్దరు కలిసి తొలగించారు, అనుకోని మరీ తొలగించారు. ఇది కూడా అలా అనుకోని మరీ గొడవ పెట్టినట్టు కనిపిస్తుంది. మీరేమంటారు? ఏమో భయ్, వాళ్ళు ఏమనుకున్నారు మనకైతే తెలియదు. ఫస్ట్ థింగ్ వాళ్ళైతే అట్లా అనుకోండి, ఎందుకంటే అందరూ ఆడాలని కోరుకుంటున్నారు. నేను చూస్తున్నాను కదా, ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. మళ్ళీ డిమాండ్ పవన్ కళ్యాణ్ అంటే ఒక మంచి స్నేహితుడు ప్రీవియస్ తీసుకుంటే. ఇప్పుడు ఏదో వాళ్ళు ఏదో గొడవ ఆడుతున్నారు, కానీ అలా ఏంటిది ఉండదని నేనైతే అనుకుంటాను. మరి ఎందుకని ప్రతి వారంలో డిమాండ్ పవన్ మరి కళ్యాణ్ నామినేట్ చేయడము? ఏమో మళ్ళీ మధ్యలో తగాదాలు వచ్చాయి కదా, అందుకని చెప్పి అనుకుంటున్నాను. కాకపోతే వాళ్ళు మామూలుగా ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు, ఆ నామినేషన్స్ వచ్చినప్పుడే కొద్ది గొడవ ఆడుతున్నారు అంతే. అయితే కామనర్ అన్న పదానికి అసలైన మీనింగ్ నువ్వే కళ్యాణ్ అని చెప్పేసి అఖిల్ చెప్పారు. సో కామనర్ అన్న పదానికి పరువు తీశాడు డెమోన్ అంటున్నారు. మీరేమంటారు? వాళ్ళు ఏమనుకుంటారు భయ్య, అంటే చిల్లరగా గొంతులు పట్టుకొని అట్లా చేయడం అది కరెక్ట్ కాదని చెప్తాను కదా. అదైతే నాకైతే అసలు నచ్చలేదు. ఎందుకంటే ఎంతో మంది చూస్తూ ఉంటారు టెలివిజన్లో, అలా అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేద్దామని అది నాకు అదైతే నచ్చలేదు భయ్య. అంటే ఆయన కోపంలో చేసి ఉండొచ్చు. మళ్ళీ ఇమ్మల్ గారు కూడా మాట చెప్తారు, మరి అంటే కోపంలో ఎన్నో మాటలు అనేస్తాను అనమాట, ఆ మాట వెనక్కి తీసుకోరు అని చెప్పి. అలాగే ఆయన కాలర్ పట్టుకోవడాలు డిమాండ్ పవన్ గారు, ఈయనేమో చేతులు అనడాలు, సంజన గారు ఏమో ఎవరి రీతి చౌదరిని నువ్వు పవన్తో దానితో ఉంటున్నావు డిమాండ్తో ఉంటున్నావు అని చెప్పి అనడాలు, ఇది మంచి పద్ధతి కాదని అనుకుంటున్నాను. మరి ఫైనల్ గా మీ టాప్ 5 ఎవరు? ఫస్ట్ ఇమాన్లను భయ్య, ఇమాన్లను విన్నరు, టాప్ 5 కాదు. దాని తర్వాత ఎవరంటే తనుజ గారు, దాని తర్వాత భరణి గారు కొద్దిగా లాస్ట్ గేమ్ జరిగింది కదా, దాంట్లో కొద్దిగా ఎఫెక్ట్స్ చూపుతాడు. అంటే మా కూతురు కెప్టెన్సీ అడిగింది కానీ ఇవ్వలేకపోయి చెప్పి అక్కడ నాకు కొద్దిగా ఆయన తపన అయితే కనిపించింది అనమాట. దాని తర్వాత ఎవరు సుమన్ శెట్టి గారు, దివ్య గారు, అంతే. కళ్యాణ్ లాస్ట్ 5 and 6. సో ఎండింగ్ లో డబ్బులు ఇచ్చి కొంతమందిని మీరు ఫైనల్ కంటెస్టెంట్ వెళ్ళిపోవాలి కదా, అలా తీసుకున్న దానికి ఎవరైనా అనిపిస్తున్నారా మీకు? సంజన గారు చెప్పారు కదా ఆల్రెడీ మన ఇమాన్లను తోటి, కప్పు నీది డబ్బులు నాది, ఇద్దరం బయటికి వెళ్ళిపోవని చెప్పి. ఆమె ఇంకా ఎవరు డైరెక్ట్ గా చెప్పింది కదా, మనం ఇండైరెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు, ఆమె డైరెక్ట్ చెప్పింది. బిగ్ బాస్ చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది బాబు బిగ్ బాస్? చూస్తున్నా బ్రో. బిగ్ బాస్ ఇక పెంట అయిపోయింది, ఇంకా దగ్గర పడ్డది. బిగ్ బాస్ కి ఇంకా కళలు రోజులు వచ్చేసినాయి బ్రో. ఇక ఈ రోజు మరి మన ఓల్డ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వస్తున్నారు కదా 1 by 1. సో ఎలా అనిపిస్తుంది? ఇంకా వాళ్ళు వస్తుంటే వీళ్ళకు ఊపు వచ్చేస్తుంది ఇక ఈ హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ. ఇంకా ఈ రోజు వచ్చింది కదా మన ప్రేరణ గారు వచ్చారు హౌస్ లోకి వచ్చేదడివే అసలు తనుజక్క ఫేస్ లో చాలా కళ వచ్చింది. కానీ ఈమెయిల్ హత్తుకుంటే లోపు వాళ్ళందరూ వెళ్ళి హత్తుకున్నారు, దివ్య గారు, రీతు గారు, వాళ్ళందరూ హత్తుకునేసరికి అక్క సైలెంట్ అయిపోయింది మా తనుజక్క. అలాగే మరి ఇంకో స్పెషల్ కంటెస్ట్ వచ్చింది, ఆమెనే మరి నెంబర్ 1. ఇంకా మన కిరాక్ హారిక గారు వచ్చిర్రు.
ఆరికి వచ్చాడువే ఈ అమ్మ ఏమైనా నాకు ఎందుకు అంత సొల్లు నీ అక్క ఏంది అది మొత్తం వెళ్ళి పట్టుకుంటున్నాడు దేత్తాడు అని చప్పట్లో కొట్టేస్తుండే ఇక ఇమానుయల్ అన్న. సో ఇంకా ఎవరు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఇంకా ఎవరు రారని చెప్పేసి నేను అనుకుంటున్నాను భయ్య. ఆల్రెడీ బిగ్ బాస్ మనకు కెప్టెన్సీ ఇచ్చేసిండు కదా, ఇది లాస్ట్ వీక్ కదా కెప్టెన్సీ ఇచ్చేసిండు. ఇప్పుడు అందులో ఆడటానికి మంచి టఫ్ చేయడానికి ఇప్పుడు మన తనుజక్క ఇప్పుడు టఫ్ ప్లేయర్ కదా, వెరీ టఫ్ ప్లేయర్ కదా, ఆమెతోటి ఆడడానికి మన అక్క తనుజక్క నేను నీతోటి ఆడతాను అని చెప్పేసి ఒప్పేసుకుంది అక్కతోటి. సో ఎలా అనిపించింది ఈ వీక్? అంటే సీక్రెట్ నామినేషన్స్ అన్నారు, కెప్టెన్సిటీ అవన్నీ వల్ల ఎలా అనిపించింది? సీక్రెట్గా చేశారు, సో బాగుంది. ఇప్పుడు కెప్టెన్సీ తీసుకొని ఆడటం అంటే అది మామూలు కాదు. ఇప్పుడు ధీటుగా మా తనూజక ఇట్లంగా ప్రేరణతో ఆడడానికి ఫోన్గా మరీ చెప్పి మరీ ఆడుతుంది, గెలుస్తుంది ఇప్పుడు ప్రేరణ గారితోటి. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి? ఈ వీక్ ఎలిమినేషన్ భయ్యా నేను చెప్పలేకపోతున్నా భయ్యా. రోజు రోజుకు నాకు గుండెలు గుబేలని కొట్టుకుంటున్నాయి దడగాయలు, ఇంకా ఏం చెప్పలేకపోతున్నాను. కానీ ఇప్పుడు ప్రేరణతోటి అక్క ఆడుతుంది, తనుజక్క ఆడి ఇంకా ఊపు ఊపేస్తుంది, గెలుస్తుంది ఖచ్చితంగా. అన్న ఎన్ని చెప్పినా కాక కొట్టేది మాత్రం ఆమెనే కప్పు. ఆల్రెడీ ఎందుకు అందరూ తనుజానే విన్నర్ అంటున్నారు, అలా ఎలా డిసైడ్ చేయగలుగుతారు? తనూజ గారు అంత మంచిది, అంత మంచిగా ఆట ఆడుతుంది, టాస్క్లు ఆడుతుంది. సో అరే అస్తమానం ఆమె ఏడుస్తుంది 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 అంటారు భయ్య. ఆ మాట చూడట్లేదా? ఆ మాట చూడండి, ఆమె టాస్క్లు ఆడుతుంది అట్లా మంచిగా అన్ని ఆటలు ఇట్లా ఉంది కదా. ఏమనంటే ఏడుస్తా నీవేడవా అన్న? బిగ్ బాస్లో ఆ జరిగేటటువంటి హౌస్లో ప్రతి దానికి చిన్నదానికి ఏడవడం అనేది కామన్ భయ్య, ఏడుస్తూనే ఉంటారు. ఇప్పుడు ఖచ్చితంగా ఎవ్వరు ఏమనుకున్నా ఏం చేసినా కప్పు మాత్రం కొట్టేది తనుజ గారే, తనుజకని. ఇమానియల్ కూడా చాలా బాగా ఆడుతున్నారు కదా, మరి ఇమానియల్ కొట్టేదానికి అవకాశాలు ఎందుకు లేవు? ఇమానియల్ మొత్తం దొంగ గేమ్ ఆడుతుండు భయ్య. ఇమానియల్ అన్న ఆడేది అంత దొంగ, చెప్తున్నాను అంత దొంగ. నైట్ ఫోమ్లో రీతు గారు వాళ్ళు ఏంది పెంట పెంట చేశారు ప్రతి దానికి. ఇప్పుడు అసమానం అక్క పైన పడడం అయితే కరెక్ట్ కాదు భయ్య. ఎన్ని ఏం చెప్పినా భయ్య బిగ్ బాస్లో మాత్రం ఈసారి విన్నర్ తనుజక్క గారే 100% నేను రాసిస్తున్నాను. నాగార్జున సార్ ఇట్లా నాకు కాల్ చేశాడు, కాల్ చేసి నా నెంబర్ వేరే వాళ్ళ దగ్గర అడుకొని ఇదంతా వైరల్ అవుతుంటే అరే అబ్బాయి నెంబర్ కనుక్కుంటారు అని చెప్పేసి నా నెంబర్ తీసుకొని తమ్ముడు ఖచ్చితంగా మీ తనుజక్క నీకోసమన్నా మీ తనుజక్కని నేను విన్నర్గా చేస్తున్నా, కప్ప ఆమెకే ఇస్తున్నాను. ఇంకా నువ్వు రెడీగా పెట్టుకో, ఒక 10 మేకపోతులను పెట్టుకో, గేట్ దగ్గర వచ్చేసి అందరికి బంతి భోజనం పెట్టేసేసి అని చెప్పేసిండు. అందుకే ఆమెనే కప్పు తీసుకొని బయటకు వస్తుంది. ఇంకా బంతి భోజనం మామూలుగా ఉండదు, అందరికి పెట్టేస్తున్నాం భయ్య. సెట్ గేమ్ కూడా చాలా బాగుంది అంటున్నారు కదా. ఇంకా సుమన్ శెట్టి గారు బాగానే ఆడుతున్నారు భయ్య. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది కాదు. రన్నర్స్ మాత్రం బట్ 5 మెంబర్స్ ఉంటారు. అందులో రన్నర్ లాస్ట్కి వచ్చేసరికి 2, అందులో 2లో కూడా వచ్చేసేది ఇంకా ఓన్లీ జై తనుజకనే భయ్య. టాప్ 2 అంటే ఎవరు చెప్తారు? ఇక టాప్ 2 అంటే నేను మన కళ్యాణ్ గారు అనుకుంటున్నాను. టాప్ 5 అంటే ఎవరెవరి పేర్లు చెప్తారు? టాప్ 5 అంటే ఇంక వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు. టాప్ 5లో ఇంకా కళ్యాణ్ ఉండడం, ఇంకో కళ్యాణ్ పడడం, వాళ్ళు రీతు గారు ఇంకా సంజన గారు అని చెప్పేసి నేను టాప్ 5 వాళ్ళ కిందికి అని చెప్పేసి. ఆల్మోస్ట్ బిగ్ బాస్ ఎండింగ్ వచ్చింది కదా, ఇంకా ఎవరైనా ఫేక్ గేమ్ ఆడుతున్నారని మీకు అనిపిస్తుంది? ఇంకా ఫేక్ గేమ్ దయచేసి హౌస్లో ఆడరు, ఇంకా అయిపోయింది. ఇంకేముందన్న దగ్గరకు వచ్చింది కదా రోజులు, అయిపోయింది. ఇంకా అందరు తట్టా బుట్టా చదువుకొని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఇన్ని రోజులు మేపిండు నాగార్జున సార్ వాళ్ళకు, మేత మేపి అయిపోయింది. ఇప్పుడు అందరు బయటికి వచ్చేస్తారు భయ. ఇంకా ఎండింగ్ లో డబ్బులు ఇచ్చి చాలా మంది వెళ్ళిపోతారు కదా విన్నర్ గా కాకముందు, అలా వెళ్ళేదానికి ఎవరికైనా అవకాశాలు ఉన్నాయా తనుజాకి కానీ ఇమానియల్కి కానీ? అయ్యా చెప్పలేం భయ్య, వెళ్ళిపోవచ్చు, సస్పెన్స్ అది చెప్పలేం కదా. ప్రైజ్ మనీ ఆశపడి ఎవరైనా వెళ్ళిపోవచ్చు భయ్య. ఎవరు అంటే ఏంది, సంజన గారే కావచ్చు, రీతు గారే కావచ్చు, ఇమానియలే కావచ్చు, సుమన్ శెట్టి గారే కావచ్చు, లాస్ట్కి మా తనుజక ఇట్లా కావచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ప్రైజ్ మనీ అంటే అది అంతే కదా భయ్య.